రైట్ ఇక డీటెయిల్స్ చూస్తే టీడీపీ పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ కొనసాగుతుంది. మొదటి రోజు ఈ సమావేశానికి ఆ పార్టీ అధినేత సీఎం చంద్రబాబుతో పాటు జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 25 పార్లమెంట్ కమిటీల నుంచి ఎంపికైన 1050 మంది సభ్యుల కోసం ఈ వర్క్ షాప్ అయితే నిర్వహించారు. నాయకులు చెప్పేది శ్రద్ధగా విని వర్క్ షాప్ జరుగుతున్న విధానాన్ని పరిశీలించారు. ఈ రోజు ఉదయం నుంచి పార్టీ కార్యాలయంలోనే ఉన్న మంత్రి నారా లోకేష్ ప్రతి గదిలోకి వెళ్లి వర్క్ షాప్ లోని అన్ని బృందాల సభ్యులతో అయితే ముచ్చటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన వేళ సోమవారం రాత్రి డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, అట్లూరి లక్ష్మణ్ భేటీ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఓవైపు సింగరేణి టెండర్ల వ్యవహారం, మరోవైపు మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే క్రమంలో అయితే ఈ సమావేశం పార్టీ వర్గాల్లో పొలిటికల్ సర్కిల్స్ లో అయితే తీవ్ర చర్చకు దారితీసింది. ఈ క్రమంలోనే ఆ సమావేశంపై వస్తున్న వార్తలపై తాజాగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పందించారు. సీఎం అందుబాటులో లేకుండా డిప్యూటీ సీఎంతో పాటు భేటీ అవ్వడం అనేది తప్పే కాదన్నారు. తనతో మంత్రులు భేటీ కావడం సాధారణ విషయమని, ముఖ్యంగా పాలనపరమైన అంశాలపై చర్చించామన్నారు. ఇక సింగరేణిలో అసలు అవినీతి జరగలేదని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల వేళ తెలంగాణలో 5 డీఎస్పీలను ట్రాన్స్ఫర్ చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి కీలక ఉత్తర్వులు జారీ చేశారు. పోలీసు ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు సిఫార్సుల మేరకు ఈ ట్రాన్స్ఫర్స్ చేపట్టనున్నట్లయితే తెలిపారు. వెంటనే ఈ బదిలీలు అమల్లోకి వస్తాయని, బదిలీ అయిన వారు కూడా తక్షణమే విధుల నుంచి రిలీవ్ అయి కొత్త పోస్టింగ్ విధుల్లో చేరాలని ఉత్తర్వులు పేర్కొన్నారు. సింగరేణిలో బొగ్గు స్కామ్ జరిగిందని, ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించేలా చర్యలు తీసుకోవాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మన్ అయితే బీఆర్ఎస్ నేతలు కోరారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ బృందం లోక్సభలో గవర్నర్ ను కలిసి సింగరేణిలో బొగ్గు స్కామ్ జరిగిందని ఫిర్యాదు చేశారు. ఈ స్కామ్ కు సంబంధించిన వివరాలను కూడా గవర్నర్ కు అందజేశారు. అనంతరం లోక్ భవన్ బయటనైతే కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఫుట్బాల్ మ్యాచ్ కోసం 10 కోట్ల రూపాయల సింగరేణి నిధులు దుర్వినియోగం చేస్తారని, ఇప్పటికే ప్రజలతో ఆడుకుంటున్న సీఎం సింగరేణి సంస్థతో కూడా ఫుట్బాల్ ఆడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ కొంగు బంగారంగా భావించే సింగరేణిని కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టపగలే కబలిస్తా ఉన్నాడు. అందుకే మేము అడిగినాం ఇవాళ గౌరవ గవర్నర్ గారిని, సార్ మీరైనా ఇన్వాల్వ్ కండి, మీరు కిషన్ రెడ్డి గారికి ఆదేశం ఇవ్వండి, సిబిఐకి ఇస్తారా, సిట్టింగ్ జడ్జికి ఇస్తారా, మీ ఇష్టం, ఎవరికి ఇస్తారో ఇవ్వండి, కానీ ప్రజాధనాన్ని కొల్లగొట్టే ఈ దుర్మార్గపు వ్యవస్థని, ఇటు సోలార్ పవర్ లో కుంభకోణం, అటు సింగరేణి ఓబీ గనుల్లో కుంభకోణం, దీన్ని అడ్డుకోండి, దీన్ని వెంటనే నివారించండి, ప్రజా సొమ్మును కాపాడండి అని చెప్పి కార్మిక లోకం తరపున, సింగరేణి కార్మిక సోదరుల తరపున వారికి విజ్ఞప్తి చేశాం. అన్నిటికీ మించి మీరు ఒకటి గమనిస్తే ఇవాళ ఒకరిద్దరు కాదు, మొత్తం క్యాబినెటే వాటాలు పంచుకునే క్రమంలో ఒకరితో పోటీ పడుతూ ఒకరు స్కాములు చేస్తున్నట్టుగా కనబడుతున్న విషయాన్ని కూడా గవర్నర్ గారికి వివరంగా చెప్పాం. కొత్తగా తెచ్చిన కండిషన్లు, ఈ కండిషన్లు తమ అస్మదీయుల కోసం, తమకు కావలసిన వాళ్ళ కోసం ఏ రకంగా పెట్టడం వల్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది, సింగరేణి పొట్ట కొడుతున్నది ఈ ప్రభుత్వం, ఇవన్నీ వివరంగా ఆధారాలతో సహా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు దయచేసి సిబిఐ ఎంక్వైరీ చేయిస్తారా, సిట్టింగ్ జడ్జి ఎంక్వైరీ చేయిస్తారా, కేంద్ర ప్రభుత్వానికి మీరు వెంటనే నివేదిస్తారా, లేదా రాష్ట్ర ప్రభుత్వాన్ని మందలిస్తారా, మీ నిర్ణయం సార్. కానీ తప్పకుండా మీరు ఈ విషయంలో జోక్యం చేసుకోండి. తప్పకుండా రాష్ట్ర ప్రజల సంపద అయిన సింగరేణిని కాంగ్రెస్ కొల్లగొట్టకుండా కాపాడండి అని చెప్పి చాలా వివరంగా అన్ని స్కామ్ల విషయంలో గవర్నర్ గారికి రిప్రజెంటేషన్.
ఫోన్ ట్యాపింగ్ లో అయితే మాజీ ఎంపీ సంతోష్ రావును విచారణ ముగిసిందని చెప్పాలి. 5 గంటల పాటు సంతోష్ రావును ప్రశ్నించిన సిట్ అధికారులు కీలక విషయాలైతే రాబట్టినట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రభాకర్ రావు నియామకంపై నిర్ణయం ఎవరిదంటూ ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కొన్ని ఆధారాలు ముందు పెట్టిన సిట్ అయితే కీలక విషయాలు రాబట్టినట్టు సమాచారం. సంతోష్ రావు స్టేట్మెంట్ ను కూడా రికార్డ్ చేసిన సిట్ అధికారులు మళ్లీ అవసరం ఉంటే విచారణకు రావాల్సి ఉంటుందని తెలిపారు. కాగా గత ప్రభుత్వ హయాంలోనే రాజకీయ నాయకులు ప్రముఖుల ఫోన్లను కూడా అక్రమంగా ట్యాప్ చేసిన వ్యవహారంలో ఇప్పటికే కేటీఆర్ హరీష్ రావులను అధికారులు ప్రశ్నించారు. కీలక సమాచారం చేరవేయడంలో సంతోష్ రావు పాత్రపై ఆరా తీసేందుకు ఈ విచారణ జరిగింది. జాగృతి అధ్యక్షురాలు కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. గుప్పు మేస్త్రికైతే ప్రధాన గూఢచారియే మాజీ ఎంపీ సంతోష్ రావు అంటూ కవిత బాంబు పేల్చారు. కేసీఆర్ తినే ఇడ్లీ సమాచారాన్ని కూడా రేవంత్ రెడ్డికి చేరవేస్తే వ్యక్తి అయినా అని ఆరోపించారు. నిజామాబాద్ లో గంజాయి మూట దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను, ఆమె కుటుంబ సభ్యులను హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో కవిత పరామర్శించారు. సౌమ్య కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీ సంతోష్ రావుపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ నిమ్స్ హాస్పిటల్లో మరి నిజామాబాద్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ కానిస్టేబుల్ గారు సౌమ్య గారిని చాలా దారుణంగా స్మగ్లర్స్ గంజాయి స్మగ్లింగ్ చేసే ముఠా నిజామాబాద్ నడి పట్టణంలో దారుణంగా కారుతో గుద్ది యాక్సిడెంట్ చేసి మళ్ళీ కార్ రివర్స్ చేసేటప్పుడు కూడా అమ్మాయి శరీరం మీద నుంచి కార్ రివర్స్ చేసుకొని వెళ్ళిపోవడంతో చాలా క్రిటికల్ కండిషన్లో ఇవాళ అమ్మాయి ఇక్కడ నిమ్స్ హాస్పిటల్లో చేరి ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. నిన్న నిజామాబాద్లో కూడా ప్రైవేట్ వైద్యశాలలో మంచి వైద్యం అందించే ప్రయత్నం చేసి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత నిమ్స్లో కొద్దిగా ఇంప్రూవ్మెంట్ ఉంది. కాకపోతే ఈ ఘటన ఎంత బాధాకరం అంటే ఎక్సైజ్ పోలీసులు అంటే గంజాయి మాఫియాకి డ్రగ్స్ మాఫియాకి ఏమాత్రం కూడా భయం లేదు అని చెప్పడానికి ఇది ఒక పెద్ద నిదర్శనం. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు డ్రగ్స్ ఫ్రీ సమాజంగా చేస్తామని చెప్పారు. కానీ ఇప్పుడు ఎట్లయిపోయిందంటే ఫ్రీగా డ్రగ్స్ పంచుతున్న లెవెల్లో ప్రతి గ్రామంలో డ్రగ్స్ మోపైనాయి, ప్రతి గ్రామంలో గంజాయి మోపైంది, ప్రతి గ్రామంలో యువకులు చిన్నపిల్లలు మరి చాలా దారుణంగా స్కూళ్ళల్లో కూడా అందుబాటులోకి తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల డైరెక్ట్గా బాధపడేది మా ఆడబిడ్డలే. ఏదేమైనా గృహహింస పెరుగుతున్నది, ఆడవాళ్ళ పట్ల అసభ్యంగా ప్రవర్తించేటటువంటి కల్చర్ పెరుగుతున్నది. వీటన్నిటికీ డ్రగ్స్ నాందిగా ఉన్నాయి. కాబట్టి మరి ప్రభుత్వం ఇప్పటికన్నా మత్తు వదిలి నిద్రలేచి వారి యొక్క ప్రతాపాన్ని చూపించి డ్రగ్స్ అరికట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఎక్సైజ్ అధికారులకి ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వారికి కూడా వెపన్స్ ట్రైనింగ్ ఉంటుంది, గన్స్ ఉంటాయి. కొద్దిగా ఎక్సైజ్ వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉంటే ఈ డ్రగ్స్ మాఫియా అయినా గంజాయి మాఫియా అయినా వీళ్ళు భయపడేటటువంటి ఆస్కారం ఉంటుంది. నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను తెలంగాణ జాగృతి పక్షాన ఎక్సైజ్ వారికి అట్లానే ఫారెస్ట్ వారికి వెపన్స్ మళ్ళీ ఇవ్వాలి. వారికి ట్రైనింగ్లోనే వారికి శిక్షణ ఇస్తారు, కానీ వారి దగ్గర వెపన్స్ లేకపోవడంతో ఈ స్మగ్లర్లకు డ్రగ్స్ పెడ్లర్లకు అరాచకాలు ఎక్కువైనాయి. కాబట్టి వెపన్స్ ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. మరి తెలంగాణ జాగృతి నాయకులకు కార్యకర్తలకు మేము పిలుపునిస్తూ ఉన్నాం. ఎక్కడికక్కడ గ్రామాలలో జిల్లాలలో కూడా డ్రగ్స్ మహమ్మారి పెరిగిపోతూ ఉంది. కాబట్టి మీరు చాలా షార్ప్గా ఉండండి. మరి పోలీస్ వాళ్ళకి ఎక్కడికక్కడ సమాచారం అందించండి. దయచేసి యువతలో మంచి దృక్పథాన్ని పెంపొందించే ప్రయత్నం మనం చేద్దామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏపీలో కొంతమంది ఎమ్మెల్యేల తీరు సంచలనంగా మారింది. ఇప్పటి పలువురు కూటమి పార్టీల ఎమ్మెల్యేల అరాచకాలు రాసలీలలు అంటూ గతంలో కొన్ని వార్తలు కూడా సంచలనం సృష్టించాయి. కొంతమంది టీడీపీ ఎమ్మెల్యేలతో పాటు జనసేన, బీజేపీ, వైసీపీ నేతల అక్రమ సంబంధాలు బయటపడడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా జనసేన మరో ఎమ్మెల్యే రాసలీలలు అంటూ వైసీపీ పార్టీ ఎక్స్ లో ట్వీట్ చేయడం అనేది చర్చనీయాంశంగా మారింది. ఈ రోజు వేసిన దానికి ప్రూఫ్ నాకు చెప్పు, లేకపోతే కత్తి తీసుకుంటా.
తాజాగా తిరుపతి జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ పై లైంగిక వేధింపుల ఆరోపణలైతే కలకలం రేపుతున్నాయి. ఈ ఘటనపై వైసీపీ అధికారి ఎక్స్ అకౌంట్లో అయితే ట్వీట్ చేసింది. ఉద్యోగం పేరుతో ఓ మహిళను ఏడాదిన్నర కాలంగా బెదిరిస్తూ వచ్చారు. లోబర్చుకున్నట్లు కూడా తెలుస్తుంది. గర్భవతి కావడంతో ఆమెకు అబార్షన్ చేయించినట్టు కూడా ఆరోపణలు వస్తున్నాయి. ఇలా ఏడాదిన్నర కాలంగా జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఆకడాలు తట్టుకోలేని మహిళ తాజాగా వీడియోలు వాట్సాప్ చాట్లతో సహా బయటపెట్టడం కలకలం రేపింది. ఇక శ్రీధర్ పై వస్తున్న లైంగిక ఆరోపణలను తల్లి ప్రమీల ఖండించారు. కులం పేరు చెప్పినా నా కొడుకుకు దగ్గరైంది. క్రమంగా ఇంటికి రావడం అనేది మొదలుపెట్టింది. పగలు రాత్రి తేడా లేకుండా ఫోన్ చేసేది. పెళ్లి చేసుకోవాలంటూ అనేక సార్లు బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఆమె వేధింపులపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి సైతం ఫిర్యాదు చేశాం అని ఎమ్మెల్యే తల్లి ప్రమీల చెప్పుకొచ్చారు. ఇక ఈ వ్యవహారంపై జనసేన హైకమాండ్ స్పందించింది. ఘటనపై విచారణ తర్వాత నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం. ఫోన్ చేసి ఏమి ఎచ్చు మాట్లాడుతున్నావే, నన్ను బెదిరిస్తున్నది, మా పిల్లని బెదిరిస్తుంది, నా కూతుర్ని, నా అల్లుడిని అందరినీ టార్చర్ పెట్టేసింది. నేను ఫోన్ ఎత్తుకుంటే నా కూతురు చేస్తుంది, నా కూతురు చేయకపోతే నా అల్లుడు చేస్తుంది. అంత అవసరమా దానికి? దానికి అంత అవసరమా? ఏడబడి అంటే ఆమె చేస్తుంది కానీ మీ కొడుకు ఫోన్ చేయడం లేదా? ఆమె చేస్తున్నదంటే దాని టార్చర్ తట్టుకోలేక చేసుంటాడేమో, నాకు తెలియదు. టార్చర్ అది టార్చర్ కాదు. నైట్ 1కి 2కి 3కి నిద్రలే మాకు. ఈ మధ్య కూడా 4 రోజుల నుంచి ఫోన్ ఇంటికాడ ఉన్నాడు. ప్రెస్ మీట్ పెడతాము అంటే అమ్మోళ్ళ ద్వారానే మేము రావాలని చెప్పి అనుకున్నాము. అమ్మోళ్ళు ఎట్లా చెప్తే మేము అట్లా చేయాలనుకున్నాం. అంతే, వాళ్ళకి మించి మేము పోకూడదు. వాళ్ళు అన్ని రకాల చేసి మమ్మల్ని అన్ని రకాల గౌరవంగా ఇక తెలంగాణ కుంభమేళా మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర ఈ నెల 28వ తేదీ నుంచి 31 వరకు అయితే జరగనుంది. ఈ నెల 28 నుంచి 4 రోజుల పాటు జాతర జరగనుంది. ఈ జాతర కోసం ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది ప్రభుత్వం. అయితే ప్రధాన జాతర ప్రారంభానికి ముందే గత కొన్ని రోజులుగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం, మేడారం జాతరకు వచ్చి మొక్కులైతే చెల్లించుకొని వెళ్తున్నారు. ఇక ఈ జాతరకు తెలంగాణతో పాటు దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి కూడా లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కుమారుడు అఖిరానందన్ కు ఢిల్లీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. తన పేరుతో సోషల్ మీడియాలో చలామణి అవుతున్న నకిలీ అకౌంట్లు, ఏఐ వీడియోలపై అఖిరా దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను ఉపయోగించి తన వ్యక్తిత్వాన్ని, గోప్యత హక్కులను కొందరు ఉల్లంఘిస్తున్నారని అఖిరానందన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టునైతే ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ధర్మాసనం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్ వంటి సోషల్ మీడియా సంస్థలకు నోటీసులు కూడా జారీ చేసింది. అఖిరానందన్ పేరుతో ఉన్న నకిలీ ఖాతాలను, ఏఐ వీడియోను తక్షణమే తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది. అంతేకాకుండా సదరు నకిలీ అకౌంట్లను నిర్వహిస్తున్న వారిపై కూడా ఐపీ అడ్రస్లను బహిర్గతం చేయాలని ఆదేశించింది. భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య చారిత్రక స్వేచ్ఛ వాణిజ్య ఒప్పందం ఖరారైంది. 18 ఏళ్ల సుదీర్ఘ చర్చల తర్వాత కుదిరిన ఈ ఒప్పందాన్ని యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లెయన్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ గానైతే అభివర్ణించారు. ఈ రోజు న్యూఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ లో ప్రధాని నరేంద్ర మోదీ, EU కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా, కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియా కోస్టాలతో జరిగిన 16వ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా ఈ ఒప్పందాన్ని అధికారికంగా ఖరారు చేశారు. ఈ ఒప్పందం ద్వారా భారత్ నుంచి జరిగే 97% ఎగుమతులపై సుంకాలు రద్దు కానున్నాయి. ముఖ్యంగా ఎక్స్టైల్స్, రత్నాలు, లెదర్ వంటి రంగాలకు ఇది భారీ ఊతాన్నివ్వనుంది. అదే సమయంలో యూరోప్ కార్డు, యంత్ర పరికరాలకు భారత మార్కెట్లో ప్రవేశమైతే సులభతరం అవుతుంది. ఈ రోజు యూరప్, భారత్ చరిత్ర సృష్టిస్తున్నాయి. మేం మదర్ ఆఫ్ ఆల్ డీల్స్ కైతే ముగించాం. ఇరు పక్షాలకు ప్రయోజనం చేకూర్చేలా 200 కోట్ల మంది ప్రజలతో స్వేచ్ఛ వాణిజ్య క్షేత్రాన్ని సృష్టించామని పేర్కొన్నారు. मीडिया के साथियों, नमस्कार। अपने 2 करीबी मित्रों प्रेसिडेंट कोस्टा और प्रेसिडेंट फोन डेर लायन का इस अभूतपूर्व भारत यात्रा में स्वागत करते हुए मुझे बहुत खुशी हो रही है। कोस्टा जी अपनी सरल जीवन शैली और समाज के प्रति प्रेम के आधार पर
लिस्बन के गांधी के नाम से जाने जाते हैं और उर्सुला जी जर्मनी की पहली महिला रक्षा मंत्री नहीं, यूरोपियन यूनियन कमीशन की भी पहली महिला प्रेसिडेंट बनकर पूरी दुनिया के लिए एक प्रेरणा है। कल एक ऐतिहासिक क्षण था जब पहली बार यूरोपियन यूनियन के लीडर्स भारत के गणतंत्र दिवस समारोह में मुख्य अतिथि के रूप में शामिल हुए। Prime Minister Modi, dear friend, 1 year ago the full College of Commissioners came to India. You mentioned it. And this is also a very special memory for me. It showed the seriousness of our intent and the strength of our commitment. Today we reap the fruits of that commitment with our historic summit. And let me start with trade. Prime Minister, distinguished friend, we did it. We delivered the mother of all deals. We are creating a market of 2 billion people, and this is the tale of two giants, the world's second and fourth largest economies, two giants who choose partnership in a true win-win fashion. Prime Minister Modi. దక్షిణ కొరియా నుంచి అమెరికాకు దిగుమతయ్యే వస్తువులపై సుంకాలనైతే పెంచుతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వాణిజ్య ఒప్పందానికి ఆమోదం తెలపడంతో దక్షిణ కొరియా చట్టసభ చేస్తున్న జాప్యంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రస్తుతం దక్షిణ కొరియా నుంచి వచ్చే దిగుమతులపై 15% టారిఫ్లు అమల్లో ఉండగా వాటిని 25%కి పెంచుతున్నట్లు ట్రంప్ తెలిపారు. ఈ మేరకు ఆయన తన సొంత సోషల్ మీడియా వేదికగా ట్రూత్ సోషల్లో అయితే పోస్ట్ చేశారు. దక్షిణ కొరియా అమెరికాతో కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందానికి కట్టుబడి ఉండటం లేదు. ముఖ్యంగా అధ్యక్షుడు లీ జెమ్యూంగ్, నేను గత ఏడాది ఇరు దేశాలకైతే ప్రయోజనకరమైన గొప్ప ఒప్పందం కుదుర్చుకున్నాం. అయితే ఆ దేశ శాసనసభ ఇప్పటి వరకు దానికి ఆమోదం తెలపలేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా నుంచి దిగుమతయ్యే ఆటోమొబైల్స్, కలప, ఔషధ ఉత్పత్తులపై పెంచిన సుంకాలు వర్తిస్తాయని ఆయన స్పష్టం చేశారు. ఈ కొత్త టారిఫ్లు వెంటనే అమల్లోకి వస్తాయని వైట్ హౌస్ ప్రకటించింది.